ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. అందరికీ నమస్కారం. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. సిలికాన్ ఆంధ్ర వారి బాలానందానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కెనడా ప్రాంతంలో ఉన్న మిసెసాగా మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి బాలానందం మామయ్యగా వ్యవహరిస్తున్నది నేను భగవాన్. నాతో పాటు మరో బాలానందం అక్కయ్యగా గీతికా పోతిరెడ్డి గారు కూడా వాఖ్యాతగా విచ్చేశారు. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా కెనడా ప్రాంత సమన్వయకర్త గీతాదేశు గారు, మా మిసెసాగా మనబడి కేంద్ర సమన్వయకర్తలు పావని గారు, సుభాష్ గారు మరియు సహాయ సమన్వయ నిర్వాహకులకు, మనబడి గురువులకు ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవానం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. అష్టదిగ్గజాల గురించి చాలా మంది వినే ఉంటారు. ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ప్రేమించేవారు. వీరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న 8 మంది మహాకవులు. వీరు తెలుగు సాహిత్యంలో అమూల్యమైన కవిత్వం అందించిన గొప్ప సాహితీవేత్తలు. విజయనగర సామ్రాజ్యంలో రాజ్యాధికారాన్ని చేపట్టిన శ్రీకృష్ణదేవరాయలు తన పాలనలో సాహిత్యాన్ని, కళలను ప్రోత్సహించారు. ఆయన ఆస్థానంలో ఉన్న 8 మంది ప్రముఖ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. వీరు అందించిన రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి. మన తెలుగు సాహిత్యంలో పదాల మాంత్రికుడైన మహాకవి పింగళి సూరన్న గారు రాసిన అనులోమ విలోమ పద్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? భాషలోని చమత్కారం, పదాల మాధుర్యం ఈ పద్యంలో అద్భుతంగా వినిపిస్తాయి. ఇప్పుడు మన చిన్నారి వచ్చి ఈ అందమైన పద్యం మనకు వినిపించబోతుంది. వినేద్దామా చక్కని వాచకం? మరి నువ్వు సిద్ధమేనా చెరిసా? సిద్ధమే అక్క. అందరికీ నమస్కారం. నా పేరు చెరిసా పోతిరెడ్డి. నేను మిసెసాగా మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఈరోజు పింగళి సూరన్న రాసిన అనులోమ విలోమ పద్యం చెప్తాను. అనులోమ అంటే పైనుంచి కిందకి చదివితే తెలుగు పద్యం అవుతుంది. విలోమ అంటే కింద నుంచి పైకి చదివితే సంస్కృత పద్యం అవుతుంది. తెలుగు పద్యం ఇంకా సంస్కృత పద్యాల భావాలు వేరు. పద్యం తావెను వారికి సరవిక భావనతో నానునతి విభావిస తేజ దేవర గౌరవ మహిమన మావలసిన కవిత మరిగి మాకున దీస. దీని భావం ఏంటంటే, ఓ రాజా, మేం ఆశ్రయించిన మీ మహత్వం వలనే ప్రజలకు ఆనందకరమైన కవిత్వం మాకు అబ్బిందని భావం. ధన్యవాదాలు. ఎంత అందంగా చెప్పావు. పింగళి సూరన్న గారి పద్యాలు ద్వారా మనకు తెలుగు భాషలోని గంభీరత, సొగసు రెండు ఒకేసారి కనిపిస్తాయి. చప్పట్లు కొట్టి మన చిన్నారిని అభినందిద్దాం. చెరిసా, నీకు జేజేలు. ధన్యవాదాలు అక్క. ఇప్పుడు మనం వినబోతున్నాం ఒక చిట్టి నీతి కథ, నెమలి మరియు కాకి. ఈ కథలోని బోధన మనకు సత్యం, వినయం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.
ఇప్పుడు మన చిన్నారి ప్రణీల్ ఈ చక్కని కథ మనకు చెప్పబోతున్నాడు. మరి నువ్వు సిద్ధమేనా ప్రణీల్? నమస్కారము. నా పేరు ప్రణీల్. నేను మీకు ప్రవేశం చేస్తున్నాను. ఈ కథ పేరు కాకి నెమలి కథ చెప్తాము. అలగలగా ఒక్క అడవి. ఆ అడవిలో ఒక కాకి ఒక నెమలి ఉంది. కాకి రోజు చెట్టు మీదకి రోజు నెమలి చూస్తుంది. ఆహా, నెమలి చూడు ఎంత బాగా పోయి ఎంత బాగా ఆత్రం చేస్తుంది. నాకు నాట్యం రాదు, నాకు అందం లేదు. కాకి ఒక ఆలోచించింది. ఐ థింక్ నెమలి పింఛం పెక్కవు. నెమలి నాట్యం చేస్తే కొంచెం పింఛం పడ్డాయి. కాకి వచ్చిన తర్వాత కాకి నెమలి పింఛం తీసుకు వేసుకేది. కాకి నెమలి గుంటి వెళ్ళేది. చూడు, నేను నెమలిలో ఉన్నాను, నీతో కలుస్తానా? నువ్వు నా పింఛం పెట్టి నెమలియా? నువ్వు నెమలి కాదు, నువ్వు కాకి, పోవు అన్నాయి. కాకి అది మన గుంటి వెళ్ళం. కాకి గుంటి వస్తుంది. చూడు, నేను కాకిలో ఉన్నాను, నీతో కలుస్తానా? నువ్వెవరు? నువ్వు కాకి కాదు, నువ్వు ఇంత పక్షిలో ఉన్న, పో అన్నాయి. కాకి నెమలి గుంపులో కవలు, కాకి గుంపులో కవలు వెళ్ళిపోయింది. కాకి వెళ్ళి తర్వాత కాకి నెమలి పింఛం తీసి పడేసేసింది. కాకి మళ్ళీ వచ్చి తర్వాత చూడు, నేను కాకిలో ఉన్నాను, నీతో కలుతానా? నేను అవును, వా నువ్వు కలు, మనం వెళ్ళమండి. ఇది నీతంతి పిల్లలు మన లాగున్నది, వాళ్ళలాగున్నారు, వీలాగా ఆలోచించదు. మన లాగున్నది మన గొప్ప కథ అయిపోయిందా? కథ కనిపించదు మన ఇంటి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు ప్రణీల్. ఈ కథ మనకు చెప్పింది, ఇతరుల అందం చూసి అసూయపడకు, మన గుణాలే మన అందం అని. ఇంత మంచి నీతి కథ చెప్పిన ప్రణీల్కు జేజేలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. తెలివితేటలతో నిండిన సరదా కథ వినాలా? ఇప్పుడు మన చిన్నారి చెప్పబోయే కథ పేరు మొసలి కోతి కథ. చమత్కారం, చాతుర్యం కలిపిన ఈ కథ మన అందరికీ ఆలోచన కలిగిస్తుంది. మరి నువ్వు సిద్ధమేనా ఇషాంత్? నమస్కారం, నా పేరు ఇషాంత్. నేను మిసిసాగాలో ప్రవేశం చదువుతున్నాను. ఇప్పుడు మన కథ మొదలు పెట్టాము. అనగనగా ఒక కోతి ఒక జామకాయ చెట్టు పైన ఉండేది. ఆ చెట్టు నది దగ్గర పండ్లు ఎంతో రుచిగా ఉండేవి. ఒక ముసలి ఆ చెట్టు దగ్గర వచ్చి ఆ పండ్లు తినేది. కోతి ముసలి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని పండ్లు ముసలి తన భార్యకి తీసుకెళ్ళింది. ముసలి భార్య పండ్లు తిని, కోతి రుచిగా పండ్లు ప్రతిరోజు తింటుంది. ఈ పండ్లు చాలా బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. కోతి ఇంకా ఎంత రుచిగా ఉంటుంది అని ఆలోచించింది. మరుసటి రోజు ముసలి వాళ్ళ భార్య చెప్పింది, నాకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాలంటే కోతి గుండె చెప్పారు, నాకు కోతి మాంసం కావాలి అని అంది. ముసలి కోతి దగ్గరికి వెళ్ళి, నా భార్యకి పండ్లు చాలా నచ్చాయి, నిన్ను భోజనంకి పిలుస్తుంది అని చెప్పింది. కోతి సంతోషంగా సరే అంది. కోతి ముసలి మీద కూర్చుని వెళ్ళింది.
ముసలి నది మధ్యలో వేగంగా వెళ్ళడం మొదలు పెట్టింది. కోతి భయపడింది. ముసలి చెప్తాను, నా భార్యకి కోతి గుండె తింటే జ్వరం తగ్గుతుంది అని నిన్ను చంపడం అవసరం. కోతి తెలివిగా ఆలోచించింది. ఎలా చెప్పిందంటే, నా గుండె జామకాయ చెట్టు పైన పెట్టాను, వెళ్ళి తీసుకొస్తాను అని. ముసలి చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళింది. కోతి వెంటనే ముసలి మీద నుంచి చెట్టు పైకి ఎక్కింది. ఓ ముసలి, ఎవరు తన గుండె బయట పెట్టి రారు, నన్ను మోసం చేశావు, నేను నిన్ను మోసం చేశా అని చెప్పింది. ఈ కథ నీతి ఏంటి అంటే, బుద్ధితో ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, భయపడకూడదు. అద్భుతంగా చెప్పావు ఇషాంత్. కోతిలాగా మనం కూడా బుద్ధి, ఆత్మస్థైర్యం వదలకుండా ఉంటే ఏ కష్టాన్నైనా అధిగమించగలమని ఈ కథ మనకు నేర్పింది. ఇషాంత్, నీకు జేజేలు. ధన్యవాదాలు. వేమన గారి మాటలు సులభమైనవి కానీ లోతైన అర్థం కలిగినవి. ఇప్పుడు మన చిన్నారి చెప్పబోయే పద్యం వేమన శతకంలోనిది. మేడిపండు చూడ మేలిమయ్యుండు. వేమన గారి ఆలోచనల్లోని సత్యాన్ని ఈ పద్యంలో వినేద్దాం. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా రేయన్? సిద్ధమే. అందరికీ నమస్కారం. నా పేరు రేయన్. నేను మిస్సిసాగా మనబడి ప్రవేశం చదువుతున్నాను. ఇప్పుడు నేను వేమన శతకం చెప్తాను. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టు విప్పి చూడ పురుగురుండు. పిడికి వాడి మదని బింక మీరాగురా, విశ్వదాభిరామ వేమ. ఇప్పుడు చిన్న పద్యం చెప్తాను. ఎగిరింది నా గాలిపటం, గాలిలో ఎగిరింది నా గాలిపటం, పైకి ఎగిరింది నా గాలిపటం. పల్టీలు కొట్టింది నా గాలిపటం, రంగు దండి నా గాలిపటం, రాజ్యాలు దాటింది నా గాలిపటం, మబ్బులు తాకింది నా గాలిపటం, బంధనై కలిసింది నా గాలిపటం. ధన్యవాదాలు. చాలా అర్థవంతంగా చెప్పావు రేయన్. వేమన గారి పద్యాలు మనకు నిజమైన జీవన విలువలు నేర్పిస్తాయి. నిజంగా ఇంతటి చక్కటి పద్యం చెప్పిన రేయన్కు జేజేలు. ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ఇప్పుడు వేమన గారు రాసిన మరొక అద్భుతమైన పద్యాన్ని వినబోతున్నాం. ఇప్పుడు మనం వినబోయే ఈ పద్యం మనకు సాధన మరియు కృషి యొక్క విలువని గుర్తు చేసింది. మరి ఆలస్యం చేయకుండా వేమన గారి ఈ పద్యాన్ని వినేద్దాం. ఈ పద్యాన్ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు శ్రీహాన్ మువ్వల. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహాన్ మువ్వల. నేను మిస్సిసాగా మనబడి ప్రవేశం చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను. అనగా రాగం అతి శైలి చునుండు, తినగా వేము తీయనండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం తాత్పర్యం ఏమిటంటే, అనగా రాగం పెరుగుతుంది, తింటూ ఉంటే వేప కూర తీయగా ఉంటుంది. ఈ విధంగా ఎంత కష్టమైన పనులు కూడా సాధన వలన తప్పకుండా సమకూరతాయి. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు శ్రీహాన్. వేమన గారి ఈ పద్యం మనకు చెప్పే సందేశం, ఎంత ప్రతిభ ఉన్నా దానికి సాధన జత కావాలి. అందుకే మనం ప్రతిరోజు కొత్తది ఏదైనా నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నిజంగా ఇంత చక్కటి పద్యం చెప్పిన చిన్నారి శ్రీహాన్కు జేజేలు. ధన్యవాదాలు. ఇప్పుడు మరో చిన్నారి ఒక ప్రస్తుత సమస్యపై మాట్లాడబోతున్నారు. చిన్న పిల్లల్లో
మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే నష్టాలు. ఇది ప్రతి కుటుంబం ఆలోచించాల్సిన అంశం. మరి ఈ అంశాన్ని వినేద్దాం మన జై మాటల్లో. అందరికీ నమస్కారం. నా పేరు జయమణిదీప్. నేను మిస్సిసాగా కేంద్రంలోని మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మా పిల్లలు వాళ్ళ ప్రపంచం ఇప్పుడు 4 గోడలకే, ఆ చిన్న మొబైల్ స్క్రీన్కే పరిమితం అయిపోతుంది. మనము పిల్లలు ఇంట్లోనే ఉండి ఫోన్ చూస్తూ ఉంటే వచ్చే నష్టాలని ఇప్పుడు మాట్లాడుకుందాము. గంటల తరబడి ఫోనుకు అతుక్కుపోవడం వల్ల ఎంత నష్టమో ఆలోచించారా? మొట్టమొదటిగా పిల్లలకి కంటి సమస్యలు వస్తాయి. ఆ ఫోన్లో నుంచి వచ్చే బ్లూ లైట్ నేరుగా సున్నితమైన కళ్ళపై పడుతుంది. దీనివల్ల కంటి చూపు మందగించడం, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. రెండవది శారీరక సమస్యలు. ఒకే చోట కూర్చొని ఉండటం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. మెడ నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతాయి. శరీరానికి సరైన వ్యాయామం ఉండదు. ఇంకొకటి మానసిక మరియు సామాజిక లోపం. ఫోన్లోనే ప్రపంచాన్ని చూసే పిల్లలు పక్కన ఉన్న స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం మర్చిపోతారు. వాళ్ళల్లో ఒంటరితనం పెరుగుతుంది. ఇతరులతో కలిసే నైపుణ్యాలు దెబ్బతింటాయి. ఇంకొకటి ఏకాగ్రత లోపం. నిరంతరంగా మారే స్క్రీన్ దృశ్యాల కారణంగా చదువుపై, ఒకే పనిపై ఏకాగ్రత పెట్టే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. అదే పిల్లలు బయట ఆడుకుంటే వచ్చే లాభాలని ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిగా వాళ్ళ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. బయట పరిగెత్తడం, దూకడం, పడి లేవడం ఇది ఒక సహజమైన వ్యాయామం. దీనివల్ల వాళ్ళ ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యరశ్మిలో అదే పనిగా ఆడుకోవడం వల్ల విటమిన్ డి కూడా బాగా లభిస్తుంది. సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి. స్నేహితులతో కలిసి ఆడుకునేటప్పుడు పంచుకోవడం, ఓడిపోతే తట్టుకోవడం, జట్టుగా పనిచేయడం, కొత్త ఆలోచనలు చేయడం వంటి జీవిత నైపుణ్యాలు నేర్చుకుంటారు. వాళ్ళ మానసిక ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు. సృజనాత్మకత పెరుగుదల. బొమ్మలలో కాకుండా మట్టితో, ఆకులతో, చెట్లతో ఆడుకోవడం వల్ల వాళ్ళ ఊహాశక్తి, సృజనాత్మకత అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు కొత్త విషయాలు నేరుగా అనుభవించి నేర్చుకుంటారు. మెరుగైన నిద్ర. రోజంతా శారీరక శ్రమ చేయడం వల్ల రాత్రిపూట సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోతారు. అందుకే తల్లిదండ్రులారా, ఈ క్షణం నుంచే మా పిల్లల చేతిలో నుంచి ఫోన్ పక్కన పెట్టి వాళ్ళ బాల్యాన్ని తిరిగి ఇవ్వండి. చిన్న మార్పుతో మీరు వాళ్ళ భవిష్యత్తును మరింత ఆరోగ్యంగా, చురుకుగా తీసుకురాగలరు. విన్నందుకు ధన్యవాదాలు. నిజంగా అద్భుతంగా చెప్పావు జే. నిజమే, మొబైల్ మనకు అవసరమే కానీ దాని వినియోగంలో జాగ్రత్త చాలా అవసరం. మొబైల్ ఫోన్ వాడకం విలువల గురించి మాకందరికీ ఈరోజు చాలా విషయాలు తెలియజేసినందుకు జే మందీప్కు జేలు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు అందరూ చాలా గొప్పగా వారి వారి పద్యాలు, పాటలు, విశేషాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను, నా సహ వ్యాఖ్యాత ఇద్దరము చిన్న పొడుపు కథలు వినిపించాలనుకుంటున్నాం. గీతిక, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే మామయ్య. రాత్రి వస్తుంది, పగలు పోతుంది, ఏంటది? చంద్రుడు. కాదు. నిద్ర. ఇంకొకటి, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏంటది? ఫోన్. సరైన సమాధానం కాదు.
ఆలోచించి చెప్తారా ఒక్క నిమిషం? రేడియో. ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా వాడే. ఇంకొకటి, చూసిన వాడు మాట్లాడడు, మాట్లాడిన వాడు చూడడు. ఇదేంటో చెప్పుకో చూద్దాం. ఏమైంటుంది మామయ్య? ఇంకోసారి చెప్తారా? చూసిన వాడు మాట్లాడడు, కానీ మాట్లాడిన వాడు చూడడు. రహస్యం. సరైన సమాధానం కళ. నిన్ను చూసి నవ్వుతుంది, కానీ నోరు లేదు. అదేంటి? అద్దం. సరైన సమాధానం అద్దం. ఎస్. కాళ్ళు లేవు, కానీ వెలుగు చూపుతుంది. దీని అర్థం ఏంటో చెప్పు. దీపం లేక లైట్ మామయ్య. సరైన సమాధానం. వర్షం వస్తే వస్తుంది, కానీ ఎండలో కనిపించదు. దీనికి సమాధానం చెప్పు. ఏడు రంగుల ఇంద్రధనుసు మామయ్య. అద్భుతం, అద్భుతమైన సమాధానం. మాటలు లేకపోయినా సమయం చెప్తుంది. అదేంటో చెప్పు. మన ఇంట్లో ఉన్న గడియారం మామయ్య. అద్భుతం, అద్భుతం. చావని పండు, తినని పండు, రోజు తిరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు. లంపకాయ మామయ్య. కాదు కాదు, మరొకసారి అడుగుతాను. చావని పండు, తినని పండు, రోజు తిరుగుతుంది. భూమా మామయ్య. అవును, భూమి. ఇంతటితో ఇంతటితో పొడుపు కథలు సమాప్తం. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. తెలుగు వారి మనసుల్లో ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. ఇది పంటల పండుగ, కృతజ్ఞతల పండుగ, సంతోషాల పండుగ. ఇప్పుడు మన చిన్నారి ఈ అందమైన పండుగ గురించి చెప్పబోతుంది. మరి నువ్వు సిద్ధమేనా కీర్తన? నేను సిద్ధమే. నమస్కారం, నా పేరు కీర్తన. నేను ప్రకాశం చదువుతున్నాను. సంక్రాంతి 3 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు. మకరంలో సూర్యుడు ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ధనుర్మాసం ప్రారంభం నుంచి, అంటే సంక్రాంతి నెల రోజుల ముందు రోజు రంగురంగుల ముగ్గుల గబ్బిళ్ళు పెడతాము. భోగి నాడు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం పరిపాటి. ఈ భోగి మంటలలో గొబ్బిళ్ళ తాలూకు పిడకలు, పాత చెక్కలు వాడతారు. అందరం పండ్లు, నెత్తిన రేగిపళ్ళు పోసుకుంటారు. దానిని భోగి పళ్ళ పేరంటంగా చేసుకుంటారు. సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగ రోజు. ఈ రోజు అరిసెలు, పాల తాలికలు వంటి పిండి వంటలు వండుతారు. కొత్త అల్లులను పిలిచి వేడుకలు చేస్తారు. కొత్త బట్టలు
బంధువులతో ఇల్లు వాకిలి కళకళలాడుతాయి. ఆడపిల్లలు బొమ్మలు కొలువులు చక్కగా అలంకరిస్తారు. అంతేగాక ప్రాంతీయంగా మరెన్నో ఆచారాలు మా సంక్రాంతి మేళవింపబడినాయి. మా ఊరి దగ్గర కోడి పందాలు ప్రత్యేకం. కనుమ నాడు రైతులు వారికి వ్యవసాయంలో ఉపయోగపడిన పని ముట్లు ఎడ్లను అలంకరించి వేడుక చేసుకుంటారు. హరిదాసులను గంగిరెద్దులను సత్కరించడం, వీలైనన్ని దాన ధర్మాలు చేయడం సంక్రాంతి నియమాలు. వచ్చే జనవరి 14 అందరం సంక్రాంతి సంబరాలు చేసుకుందాము. ధన్యవాదాలు. ఎంత బాగా చెప్పావు కీర్తన. పంటలు పండే ఆనందం, కుటుంబం కలిసే సంతోషం, ఇవే మన సంక్రాంతి యొక్క సారాంశం. చిన్నారికి చప్పట్లు కొడదాం. కీర్తన, నీకు జేజేలు. ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ తర్వాత ఇప్పుడు మనం ఒకప్పుడు మన ఇళ్లలో మానవ సంబంధాల పరిమళం వెదజల్లుతూ ఉండేది. ఇప్పుడు మాత్రం మొబైల్ సిగ్నల్స్, ఆన్లైన్ నోటిఫికేషన్లు మారుమోగుతున్న కాలం ఇది. పాత సంస్కృతుల్లో కలిసిపోయి కొత్త సంస్కృతి, నయా సంస్కృతి మన ముందుకు వచ్చింది. ఈ నయా సంస్కృతి ఏంటంటే, పొద్దున్నే నిద్ర లేవాలన్న సాంప్రదాయం సాఫ్ట్వేర్కు, స్మార్ట్ ఫోన్కు బలి. అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, బామ్మ, తాతయ్య, ఈ పిలుపులు కాన్వెంట్ చదువులతో మరుపులు. వంటింట్లో కమ్మని వాసనలు, భోజనాల దగ్గర నోరూరించే రుచులు, స్విగ్గీ ఆర్డర్ల జారీతో హరి. నాన్న చెయ్యి పట్టుకొని కిరాణా షాపుకు, ఫ్యాన్సీ కొట్టుకు వెళ్ళే సంబరం అమెజాన్కి అంకితం. పండుగలు పబ్బాలొస్తే గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, అప్పడం, దప్పడం, బిర్యానీస్ అండ్ మోర్కి అర్పణం. ఇంటిలిపాది కలిసి సినిమాకెళ్ళే సంతోషానికి ఓటీటీతో శుభం కార్డు. పెళ్ళిళ్ళకి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచే అలవాటు వాట్సాప్ సందేశాల పేటెంటు. ఇంటికి పెద్దాళ్ళు వచ్చినప్పుడు పెట్టే నమస్కారం హాయితో సరిపెట్టేసే నయా సంస్కారం. సాంకేతికత మన జీవన భాగం కావడం మంచిదే, కానీ మన మనసులను దూరం చేసుకోవడం కాదు. పాత విలువలను కాపాడుకుంటూ కొత్త సంస్కృతిని సమతుల్యంగా స్వీకరించాలి. అదే నిజమైన నయా సంస్కృతి. ఇప్పుడు ఈ నయా సంస్కృతి విన్న తర్వాత మరో మంచి నీతికథ విందాం. ఈ నీతికథ మనకు వినిపించబోవడానికి చిన్నారి రిత్విక మన ముందుకు వస్తోంది. ఈ నీతికథ మంచి చెడు మధ్య తేడా తెలుసుకోవడానికి ఈ కథ మనకు అద్భుతమైన బోధన చేస్తుంది. ఇప్పుడు మన చిన్నారి రిత్విక సిద్ధంగా ఉంది. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా రిత్విక? సిద్ధమే. నా పేరు రిత్విక. నేను మిస్ సాగర్లో ప్రవేశం చదువుకుంటున్నా. నేను ఒక కథ చెప్తున్నా. ఆ కథ పేరు చెడ్డ వాళ్ళతో స్నేహం. అనగనగా ఒక ముసలి గద్ద పెద్ద చెట్టు పైన ఉండేది. ఆ గద్దకి కళ్ళు కనిపించవు. అందుకు
దానికి అనేక పక్షులు తెచ్చిన ఆహారంతో జీవిస్తుంది. ఒక రోజు ఆ చెట్టు పైన వేరే పక్షి పిల్లల్ని తినడానికి ఒక పిల్లి వచ్చింది. అప్పుడు గద్ద ఎవరు అని అడిగింది. నేను ఒక పిల్లిని, మిమ్మల్ని చూడడానికి వచ్చినా అని అనింది. కోపంగా గద్ద వెంటనే వెళ్ళిపోమని చెప్పింది. అయ్యా, మీరు చాలా గొప్పవారు అని చూడడానికి వచ్చిన, నేను మాంసాహారం తినను అని చెప్పింది. ఆ మాటలు నమ్మి గద్ద పిల్లితో స్నేహం చేసింది. పిల్లి గద్దని పూర్తిగా నమ్మించి గద్దతో పాటు ఉంటూ రాత్రిపూట పక్షి పిల్లల్ని చంపేసి తింటుంది. కొన్ని రోజుల తర్వాత పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ చెట్టు పైన ఎముకల్ని చూశాయి. గద్ద వాటిని చంపేసింది అని అనుకుని గద్దను చంపేశాయి. ఈ కథ నీతి ఏంటిదంటే, అందుకే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు రిత్విక. మనం ఎవరితో స్నేహం చేస్తామో అది మన జీవిత దశను నిర్ణయిస్తుంది అని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. ఇంత మంచి కథ చెప్పిన రిత్వికకు జేజేలు. ధన్యవాదాలు. ఇప్పుడు దండోరాకు సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసేద్దామా మరి? నమస్కారం, ఇది దండోర సమయం. వార్తలు చదువుతున్నది మనస్వి కర్ణాటి. అమెరికా మరియు కెనడాలోని దాదాపుగా 300 కేంద్రాలలో తరగతులు విజయవంతంగా నడుస్తున్నాయి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన దశరథి గారి వర్ధంతిని నవంబర్ 5న కొన్ని మనబడి కేంద్రాలలో జరుపుకున్నారు. వీరి రచనల ద్వారా తెలంగాణ ప్రజల కష్టాలు యావత్ ప్రపంచానికి తెలిసాయని వారిని స్మరించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు ప్రాంతాలలో నివసిస్తున్న మనబడి కుటుంబ సభ్యులు వనభోజనాలకు వెళ్తున్నారు. పిల్లలు, పెద్దలు, బంధుమిత్రులతో దగ్గరలో ఉన్న వనంలోకి వెళ్ళి రోజంతా ఆటపాటలతో తెలుగు పద్యాలతో సందడి చేసి పసందైన తెలుగింటి భోజనాలు ఆరగిస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మన బడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం.
వివరాలకు manabadi.siliconandhra.org సంప్రదించండి. ఈ వార్తలు మిసిసాగా ఆంటారియో రాష్ట్రంలో మనబడి కేంద్రం నుండి ప్రసారమైనాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. ఇలా ప్రతి దండోరాతో మన సిలికాన్ ఆంధ్ర కుటుంబం మాటల్లో మమకారంలో మమేకమవుతుంది. ఇక ఎన్నో విశేషాలు, వినోదాలు మీకోసం రాబోతున్నాయి. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. భక్తి రసంతో నిండిన పద్యాలు ఎప్పుడూ మనసును ఆహ్లాదపరుస్తాయి. ఇప్పుడు మన చిన్నారి చెప్పబోయే పద్యం మహారాజు శ్రీకృష్ణదేవరాయల్లోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన మహాకవి దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. భక్తి, భాష, భావం కలిసిన ఈ పద్యం వినేద్దామా మరి? ఈ పద్యాన్ని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సాహిత్? సిద్ధమే మామయ్య. నమస్కారం, నా పేరు సాహిత్ నక్క. నేను మిసిసాగా కేంద్రంలో ప్రమోదం చదువుతున్నాను. నేను మీకు ఒక పద్యం చెప్తాను. అష్టదిగ్గజాలలో ఒకరు మహాకవి దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర కావ్యంలోని ఈ పద్యం. కొడుకులే పుట్టాలని కోరుకున్న వారి కోసం ఈ పద్యం. కొడుకులు పుట్టారంచు నేతు రవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్ర కనేకుల్ వారిచే నేగతుల్ వడిసం, పుత్రులేని ఆశకనుకున్ వాటిన్నలే దూర్గతుల్ చేరునే మోక్షపదం పుపుత్ర కొనుకున్ శ్రీకాళహస్తీశ్వర. దీని భావము, జనులు పుణ్యకతికి పోవాలంటే కొడుకులే పుట్టాలని భ్రాంతిలో ఉంటారు. కౌరవేంద్రుడైన ఆ ధృతరాష్ట్రుడికి 100 మంది పుట్టి ఏ పుణ్యకి వెళ్ళాడు? కొడుకులేని ఆ శుకమహాముని నీ నామస్మరణంతో పుణ్యగతికి పోలేదా శ్రీకాళహస్తీశ్వర? నేను పద్యం మరొక్కసారి చెప్తాను. కొడుకులు పుట్టారంచు నేతు రవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్ర కనేకుల్ వారిచే నేగతుల్ వడిసం, పుత్రులేని ఆశకునకున్ వాటిన్నలే దూర్గతుల్ చరణే మోక్షపదం పుపుత్ర కొనుకున్ శ్రీకాళహస్తీశ్వర. ధన్యవాదాలు. ఎంతో అందంగా భక్తిభావంతో దూర్జటి గారి పద్యాలు వివరించారు సాహిత్. అవి మన హృదయాలను ఆధ్యాత్మికతతో నింపుతూ మనలో సానుకూల భావాలను రేకెత్తిస్తాయి. ఈ చక్కటి ప్రసంగానికి చిన్నారిని మనందరం అభినందిద్దాం. నీ ప్రయత్నానికి, నీ కృషికి మా హృదయపూర్వక జేజేలు సాహిత్. వెలుగుల పండుగ దీపావళి. చీకటిని తొలగించి వెలుగును, ఆనందాన్ని తీసుకువచ్చే ఈ పండుగ మనందరికీ ఎంతో ప్రియమైనది. ఇప్పుడు మన చిన్నారి దీపావళి గురించి మధురంగా చెప్పబోతుంది. మరి నువ్వు సిద్ధమేనా అక్షర? సిద్ధమే అక్కయ్య. నమస్కారం, నా పేరు అక్షర. నేను మిసిసాగా మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. ఇప్పుడు నేను దీపావళి గురించి మాట్లాడబోతున్నాను. దీపావళి అనగా దీపాల వరస. దీపావళి అమావాస్య తిథి నాడు జరుపుకుంటారు. దీపావళి భారతదేశంలో ఒక పెద్ద పండుగ. దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. పూజలు పూర్తి చేసుకుని దీపాలు వెలిగిస్తారు మరియు కుటుంబంతో, స్నేహితులతో టపాకాయలు కాలుస్తారు. అందరూ కలిసి విందు భోజనం చేసి మిఠాయిలు పంచి తింటారు. మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామంటే, ఆ రోజు శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని వధించాడు.
అందుకే సంతోషంతో బాణాసంచా కాలుస్తారు. ఈ పండుగ మనకు చెడుపై మంచి గెలుస్తుందని నేర్పిస్తుంది. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు అక్షర. దీపావళి వెలుగులు మన మనసుల్లోనూ ప్రకాశించాలని, ప్రతి ఇంట్లో సంతోషం నిండాలని కోరుకుందాం. అక్షర, నీకు జేజేలు. ఇప్పుడు నా మనసులో కాలమానం గురించి చెప్పాలని ఉంది. కాలమానం అంటే గీతిక? కాలమానం అంటే కాలాన్ని కొలిచే విధానం. మనం రోజులు, నెలలు, సంవత్సరాలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడానికి కాలమానం ఉపయోగపడుతుంది. కాలం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మనం చేసే ప్రతి పని ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతుంది. కాలమానం ద్వారా మనం పనుల సమయాన్ని నిర్ణయించుకోవడం, పండుగలు జరుపుకోవడం మరియు చరిత్రను గుర్తుంచుకోవటం చేస్తాము. మామయ్య, ఇంతకు కాలమానం ఎందుకు అవసరం? అంటే మన జీవితంలో కాలమానం ఉపయోగం ఎలా ఉంటుంది? పాఠశాలకి వెళ్ళే సమయం, పరీక్షల తేదీలు, పండుగలు అన్నీ కాలమానం ఆధారంగా నిర్ణయించుకోవచ్చు మామయ్య. మనం చరిత్రను గుర్తుంచుకోవడానికి, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి కాలమానం అవసరం కూడా మామయ్య. మరి నీకు తెలుసా కాలమానాలు ఎన్ని రకాలు మరియు వాటి మధ్య తేడా ఏంటో? అవును, నాకు తెలుసు మామయ్య. కాలమానం 2 రకాలుగా విభజింపబడుతుంది: భారతీయ కాలమానం, ఆధునిక కాలమానం. భారతీయ కాలమానం భారతదేశంలో సనాతన హైందవ కాలమానం అనేది పురాణాల ఆధారంగా రూపొందించబడింది. ఇది చాంద్రమానం, సౌరమానం మరియు నక్షత్రమానం అనే 3 విధాలుగా ఉంటుంది. చాంద్రమానం అంటే చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని నెలలు, తిథులు నిర్ణయించబడతాయి. సౌరమానం అంటే సూర్యుని గమనాన్ని ఆధారంగా చేసుకొని ఋతువులు, మాసాలు నిర్ణయించబడతాయి. నక్షత్రమానం అంటే నక్షత్రాల ఆధారంగా కాలాన్ని గణించడం. కాలమానంలో విభాగాలు: తిథులు చంద్రుని స్థితిని బట్టి రోజులు. నక్షత్రాలు 27 నక్షత్రాలు, ప్రతి ఒక్కదానికి 4 పాదాలు. రాసులు 12 రాసులు నక్షత్రాల ఆధారంగా. యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మామయ్య, గీతిక, మరి మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో చెప్పగలవా? ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం మామయ్య. ఆధునిక కాలమానం కూడా నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ప్రపంచ వ్యాప్తం గ్రెగోరియన్ కాలమానం ఉపయోగపడుతుంది. ఇది 365 రోజులు కలిగిన సంవత్సరం. ప్రతి 4వ సంవత్సరం లీప్ ఇయర్ గా 366 రోజులు ఉంటుంది. కాలమానాలు, వాటి మధ్య తేడాలు బాగా వివరించావు గీతిక. కానీ లీప్ ఇయర్ అంటే ఏమిటి? అదనపు రోజు ఎందుకు వస్తుంది? లీప్ ఇయర్ అనేది 4 ఏళ్లకు ఒకసారి వచ్చే ప్రత్యేక సంవత్సరం. ఇందులో ఫిబ్రవరి నెలలో 29వ తేదీ ఉంటుంది. సాధారణ సంవత్సరాలలో ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ లీప్ ఇయర్లో 29 రోజులు ఉంటాయి. చాలా బాగా వివరించావు గీతిక. ఇంతకు మన క్యాలెండర్లో మొదటి నెల ఏది?
మన క్యాలెండర్లో మొదటి నెల జనవరి. ఇది జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలుగా క్యాలెండర్ పనిచేస్తుంది. చాలా బాగా వివరించావు. ఇంతకు కాలమానం నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి? కాలమానం జీవితాన్ని క్రమబద్ధంగా, సమయాన్ని గౌరవించేలా మరియు పనులను సరిగ్గా నిర్వహించేలా చేస్తుంది. అందుకే మనం కాలమానాన్ని తెలుసుకోవాలి, గౌరవించాలి. కాలమానం అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు కాలమానం గురించి గీతిక. కాలమానం అనే విషయాన్ని చాలా సులభంగా, అందంగా వివరించినందుకు గీతికకు అభినందనలు. సమయాన్ని గౌరవించాలనే మంచి సందేశం అందించావు. ఇప్పుడు మనం వినబోతున్నాం ఒక సరదా చందమామ కథ. తెలివైన చాకలివాడు. తెలివి, ధైర్యం కలిపిన ఈ కథ మన అందరికీ ప్రేరణగా ఉంటుంది. ఇప్పుడు మన చిన్నారి వచ్చి ఈ కథ మనకు చెప్పబోతున్నారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా సహస్ర? సిద్ధమే మావయ్య. నమస్కారం, నా పేరు సహస్ర. నేను మిస్సెసాగా మనబడి ప్రవేశంలో చదువుతాను. నేను మీకు ఒక చందమామ కథ చెప్తాను. చిన్నప్పుడు మా తాతగారు నాకు చందమామ కథలు చదివి వినిపించేవారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది నేను చదివిన మొదటి చందమామ కథ. దాని చాకలివాడు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి కోపం జాస్తి. కోపాలు తీసుకునేవాడు. ఒకసారి రాజుగారికి క్షౌరం చేస్తుండగా పెద్ద శబ్దం విని ఉలిక్కి మంగలివాడు కత్తితో ఘాటు పెట్టాడు. వెంటనే మంగలివాడు రాజుగారి కోపానికి భయపడి పారిపోయాడు. ఒకరోజు రాజుగారి ప్రియమైన గుర్రం అదే రోజు మధ్యాహ్నం ఒక రాజుగారి నౌకలు, అందులో ఉన్న బంగారం, ధనం అంతా సముద్రంలో మునిగిపోయాయని తెలియచేశాడు. రాజుగారు ఆ వార్త విని అల్లకల్లోలం అయ్యాడు. ఎన్ని దురదృష్ట సంఘటనలు ఒకే రోజు ఎందుకు జరుగుతున్నాయో అని మదన పడ్డాడు. అప్పుడు రాజుగారు తాను ఉదయం నిద్ర లేవంగానే మొదట ఒక చాకలివాడి మొహం చూశాడని, వాడి మొహం చెడ్డడని, అందువలే దురదృష్టం పట్టిందని వక్రంగా ఆలోచించి రాజుగారు వెంటనే ఆ చాకలివాడిని ఉరి తీయమని ఆజ్ఞ వేశాడు. ఆ అమాయక చాకలివాడి శిక్షని చూడటానికి జనమంతా వచ్చారు. ఉరి తీసే ముందు చాకలివాడిని చివరి కోరిక ఉంటే చెప్పమన్నారు. చాకలివాడు చనిపోయే ముందు ఒక్కసారి రాజుగారిని చూడాలని ఉంది అన్నాడు. అది చిన్న కోరిక కదా అని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు చాకలివాడు కొన్ని ఆఖరి మాటలు చెప్పడానికి అనుమతి కోరి ఇలా అన్నాడు. ఓ రాజా, మీరు ఉదయం లేచి నా మొహం చూడటం వల్ల మీకు ఎంతో నష్టం వచ్చిందని విన్నాను. మరి నేను కూడా ఉదయం లేచి పనికి వచ్చి మొదట మీ మొహమే చూశాను. నన్ను ఉరి తీస్తే రాజుగారి మొహం చూడటం వల్ల చాకలివాడు చనిపోయాడని మాట వస్తుందేమో కదా అని అన్నాడు. ఆ మాట విన్న రాజుగారు అవాక్కయ్యాడు. చాకలివాడి తెలివిని గ్రహించి జనం నవ్వుతారేమో అని భయపడి రాజుగారు ఆ చాకలివాడిని వదిలేయమని చెప్పాడు. నీతి: కోపం వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆపదలో ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధన్యవాదాలు. చాలా సరదాగా చెప్పావు సహస్ర. తెలివి, ధైర్యం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కష్టాలను జయిస్తారనే పాఠం ఈ కథ మనకు చెప్తుంది. ఇంత మంచి కథను చెప్పిన సహస్రకు జైజైలు. ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం.
ఇప్పుడు మన అందరికీ ఎంతో ప్రియమైన స్థలం నా పాఠశాల. అక్కడే మనం నేర్చుకుంటాం, ఎదుగుతాం, ఆడుకుంటాం. ఇప్పుడు శాశ్వతి తన పాఠశాల గురించి మధురంగా చెప్పబోతుంది. మరి నువ్వు సిద్ధమేనా శాశ్వతి? సిద్ధమే. అందరికీ నమస్కారం. నా పేరు సాయిశ్రుతి. నేను మడబరిలో ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నా పాఠశాల గురించి చెప్తాను. నా పాఠశాల పేరు వేలీస్ కార్నర్స్ విద్యాలయం. నా పాఠశాల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా పాఠశాల బ్రాంప్టన్లో ఉంది. పాఠశాలలో గదులు విశాలంగా ఉంటాయి. మా ఇంటి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను పాఠశాలకు సైకిల్ మీద వెళ్తాను. పాఠశాలలో పెద్ద పుస్తకశాల ఉంది. అందులో చాలా రకాల పుస్తకాలు ఉంటాయి. పాఠశాలలో సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నృత్య పోటీలు జరిగే ఆడిటోరియం ఉంది. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేగ్రౌండ్ ఉంది. పాఠశాల చుట్టూ చెట్లతో పచ్చిగా ఉంటుంది. ధన్యవాదాలు. ఎంత చక్కగా చెప్పావు శాశ్వతి. పాఠశాలనే ప్రతి పిల్లవాడి కలల మొదటి అడుగు కదా. చప్పట్లు కొట్టి శాశ్వతిని అభినందిద్దాం. శాశ్వతి, నీకు జేజేలు. ధన్యవాదాలు. ఇప్పుడు మన చిన్నారి చెప్పబోయే నీతి కథ పేరు సాధువు మరియు పాము. నమ్మకం, మోసం, జాగ్రత్త అన్నీ కలిపిన ఈ కథ మన జీవితానికి మంచి పాఠం నేర్పుతుంది. మరి నువ్వు సిద్ధమేనా శ్రీనందన్? సిద్ధమే అక్కయ్య. నమస్కారం, నా పేరు శ్రీనందన్. నేను మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఈరోజు సాధువు పాము కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో ఒక క్రూరమైన పాము ఉండేది. ఆ పాము అటుగా వచ్చే ప్రయాణికులు, పశువులను తరచుగా కాటువేసి చంపుతూ ఉండేది. దీంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోయేవారు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక సాధువు వచ్చాడు. సాధువు చూసి పాము కోపంతో అతనిపై పడబోయింది. సాధువు శాంతంగా పాముతో మాట్లాడి అహింస యొక్క గొప్పతనాన్ని వివరించాడు. ఆ సాధువు మాటలకు ఆ ప్రభావితమైన పాము ఇక ఎవరిని కాటువేయవద్దని నిర్ణయించుకుంది. పాము ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు ఇకపై దానిని పట్టించుకోలేదు. పాము తన స్వభావాన్ని వదిలిపెట్టింది. కానీ గ్రామస్తులు, ముఖ్యంగా పిల్లలు దానిని వేధించడం మొదలుపెట్టారు. పిల్లలు పామును రాళ్ళతో కొట్టేవారు, తోక లాగేవారు. ప్రతిరోజు హింసకు గురవుతున్న పాము చివరకు అలసిపోయి కనపడిన సాధువు వద్దకు వెళ్ళి తన బాధను చెప్పుకుంది. పాము మాటలు విని సాధువు, నిన్ను కాటు వేయవద్దని చెప్పానే, కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు అన్నాడు. ఈ కథలో నీతంటే ఏమిటంటే, ఇతరుల దయగా ఉండాలి, కానీ అదే సమయంలో మన ఆత్మరక్షణ కూడా చూసుకోవాలి. ధన్యవాదం. ఎంత అర్థవంతంగా చెప్పావు శ్రీనందన్. ప్రతి ఒక్కరిని నమ్మే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని పాఠం ఈ కథలో నేర్చుకున్నాం. నీకు జేజేలు. ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం. చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. ఇప్పుడు మన ముందుకు శ్రీరామ్ దాస్ వస్తున్నాడు మహాత్మా గాంధీ గురించి వివరించడానికి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ దాస్ అర్గుల. నేను మిస్సాగా మనబడిలో
ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నేను మహాత్మా గాంధీ గారి గురించి చెప్పబోతున్నాను. మహాత్మా గాంధీ గారు మన జాతిపిత. ఆయన అక్టోబర్ 2, 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన ఎప్పుడు సత్యం మరియు అహింస గురించి చెప్పేవారు. సత్యం, అహింసే నా ఆయుధాలు అని గాంధీ గారు చెప్పేవారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి పోరాటాలు చాలా చేశారు. గాంధీ గారు ఎప్పుడు ఖాదీ దుస్తులు ధరించేవారు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించాలి అని చెప్పేవారు. ఆయన మాట, మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరు ముందుగా అవ్వాలి అని. ఆయన చూపించిన మార్గంలో నడిస్తే భారతదేశం మంచిదవుతుంది. మనము కూడా గాంధీ గారి లాగా సత్యం, అహింస, ప్రేమతో జీవిద్దామా మరి? ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు శ్రీరామ్ దాస్. నీకు జేజేలు. ఇది ఒక ప్రసిద్ధ పంచతంత్ర నైతిక కథ, నక్క మరియు కొంగ గురించి. ఈ కథ చిన్నారులకు నైతిక విలువలు నేర్పించడానికి ఉపయోగపడుతుంది. మరి తేజస్విని పిలుద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి. నేను మిస్సిసాగా మనబడి ప్రవేశం చదువుతున్నాను. నేను కథ చెప్పింది నక్క కొంగ నీతి కథ. ఒక అడవిలో నక్క కొంగ మంచి మిత్రులు. ఒకరోజు నక్క తన మిత్రుడు కొంగని భోజనంకి పిలిచింది. మిత్రమా, నీకు ఇష్టమైన వంట చేసి పెడతాను, తప్పకుండా రావాలి అని పిలిచింది. నక్కకి అత్యాశ ఎక్కువ. కొంగని భోజనం పిలిచింది, కానీ తను అంతా తినేస్తుంది అని ఆలోచన చేసింది. కొంగ అనుకున్న సమయానికి వచ్చింది. నక్క భోజనంని చదునుగా ఉన్న కంచంలో పెట్టింది. పొదవాటి ముక్కు ఉన్న కొండలో అని కొంగ అని తినలేకపోయింది. ఆకలితో వెళ్ళిపోయింది. మరుసటి రోజు కొంగ నక్కని భోజనంకి పిలిచింది. కొంగ నక్కకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. కొంగ భోజనాన్ని పొడవాటి మూతి గల కొండలోకి పెట్టింది. నక్క అనుకున్న సమయానికి వచ్చింది, కానీ కొండలోకి మూతి వెళ్ళలేక ఏమీ తినలేకపోయింది. ఆకలితోటి వెళ్ళిపోయింది. ఈ కథ నీతి అంటే మనం ఇతరులతో ఎలా ఉంటామో వాళ్ళు మనతో అలానే ఉంటారు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు తేజస్వి. నీకు జేజేలు. ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కెనడాలో ఉన్న అన్ని మనబడి కేంద్రాల పిల్లలు, బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారం మళ్ళీ మరో మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది ఈ సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవు మరి. నమస్కారం.